తాజాగా దేశాన్ని షేక్ చేస్తున్న వక్ఫ్ సవరణ చట్టం పైన ఎందుకు టీడీపీ ఓకే చెప్పింది? వాళ్ళు ఎందుకు మద్దతు తెలిపారు? కేవలం కూటమిలో ఉన్నందుక, లేకపోతే వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తుంది? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరుల వర్గాలన్నీ కూడా ఇటు టీడీపీ వైపే చూస్తున్నాయి. అయితే చాలా మంది ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ సవరణ చట్టాన్ని కూడా అందరూ వ్యతిరేకిస్తుంటే టీడీపీ మాత్రం ఎందుకు ఓకే చెప్పింది? వీళ్ళకి మధ్య ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారా? ఇట్లా రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. అయితే టీడీపీ ఎందుకు ఓకే చెప్పిందనే విషయానికి వస్తే వాళ్ళు ఒక 4 రూల్స్ అయితే పెట్టారంట. అందులో 4గిట్లో 3 రూల్స్ మాత్రం కేంద్రం అయితే ఒప్పుకుందంట. సో అందులో మొదటి చూసుకుంటే ఈ వక్ఫ్ చట్టం ప్రకారం ఎవరికైతే ఆస్తులు అయితే వాళ్ళు ఇచ్చారో ఆ ఆస్తుల విషయాన్ని ఎవరికైతే ఇచ్చారో వాటి గురించి మళ్ళీ పరిశీలించేటటువంటి ఒక చట్టాన్ని మాత్రం తీసుకురావద్దు. దీనికైతే కేంద్రం ఓకే చెప్పింది. అదేవిధంగా సెకండ్ రూల్ వీలు పెట్టింది ఏంటంటే ఏదైతే ఈ వక్ఫ్లో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయో వాటి గురించి తుది అధికారికంగా జిల్లా కలెక్టర్లు మాత్రం ఉండొద్దు అని టీడీపీ వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా కేంద్రం నుంచి ఓకే చెప్పారు. అండ్ మూడోది ఏంటంటే ఏదైతే డిజిటల్గా ఈ ఆస్తులకు సంబంధించి పత్రాలు ఉంటాయో వీటిని సమర్పించే గడువుని ఇంకా పొడిగించాలనే విధంగా కూడా వీళ్ళు కోరారంట. దాన్ని కూడా కేంద్రం నుంచి ఓకే చెప్పారు. కాకపోతే 4వ రూల్ ఏదైతే ఉందో దానికి మాత్రం కేంద్రం ఓకే చెప్పలేదు. అది ఏంటంటే ఈ ఆస్తుల విషయంలో ముస్లిమేతర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదు అనే విధంగా టీడీపీ వాళ్ళు అడిగినప్పుడు కేంద్రం నుంచి మాత్రం వాళ్ళు ఓకే చెప్పలేదంట. సో అందుకోసమని మేము పెట్టిన 4 రూల్స్లలో 3 రూల్స్కి అక్కడ కేంద్రం నుంచి ఆమోదం తెలిపారు కాబట్టి మేము దీనికి ఓకే చెప్పాము అనే విధంగా టీడీపీ నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముస్లిం సోదరుల యొక్క ముస్లిం సంఘాల యొక్క ఒక మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మా మనోభావాల్ని మీరు పట్టించుకోరా? అదేవిధంగా మీకు ఓన్లీ అంటే ఇక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళ ఓట్లే ఉన్నాయా, ముస్లిం సోదరుల ఓట్లు లేవా అని చాలా మంది కూడా రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే టీడీపీ తరపు నుంచి ఈ విధంగా మీరు ఓకే చెప్పడం అసలు కరెక్ట్ కాదు అని వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే సో వాళ్ళకంటూ కొన్ని రూల్స్ కానీ సాంప్రదాయాలు కానీ కట్టుబాట్లు ఖచ్చితంగా ఉంటాయి. సో మరి వాటిని కూడా మీరు పట్టించుకోకుండా ఎందుకు ఈ విధంగా ఓకే చెప్పారని ఇక్కడ వైసీపీ తరపు వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. మరి దీని తరపున ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అంటే వాళ్ళ తరపున వీళ్ళు ఏం చెప్పుకుంటారో, మీరు రూల్స్ పెట్టినప్పటికీ కూడా అక్కడ నుంచి వాళ్ళు ఓకే చెప్పినప్పటికీ కూడా మరి మీకు ఓట్లు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కావాలి, మీ గెలుపు కోసం ప్రతి ఒక్క ఓటు కూడా కావాలి. మరి ఇలాంటి విషయాల్లో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఈ విషయంలో ఏం జరుగుతుంది ముందు ఏంటి అని.